వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సంబరాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అన్నారు. గారడి మాటలు ఆపి ఇచ్చిన హామీలు నిలబెట్టడంలో చిత్తశుద్ధి కనబర్చాలని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 60 మోసాలపై సభ ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలపై గద్దెనెక్కి 66 మోసాలు చేసిందని విమర్శించారు. 6 గ్యారంటీలలో 100% పూర్తి చేసింది ఏమైనా పథకం ఉంటే తాను బహిరంగ చర్చకు సిద్ధమని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సవాలు విసిరారు. రూరల్ ప్రాంతానికి సంవత్సరంలో ఏమి చేశావో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చెక్కుల పంపిణీలో భాగంగా దర్పల్లికి వచ్చిన ఎమ్మెల్యే భూపత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. మేనిఫెస్టోలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని ఎంతమందికి ఇచ్చావో చెప్పాలని, ఏ ఒక్కరికి ఇచ్చినట్టు అయితే తాను మొక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. ఏడాది కాలంగా ఎంతో మందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. రైతు భరోసా ఏమైనదని ఆయన ఆరోపించారు. అన్ని పథకాలపై బహిరంగ చర్చకు దర్పల్లి గాంధీ చౌక్ దగ్గరకు రావాలని సవాల్ విసిరారు. కార్యక్రమంలో గద్దె భూమన్న, పద్మారెడ్డి, లోలం గంగారెడ్డి, నాయుడు రాజన్న, జిర్రమైపాల్, కర్క జగన్, రాజేశ్వర్ రెడ్డి, నక్క రాజేశ్వర్, కోమటి దాసు, నరేష్ గౌడ్, చెలిమెల నవీన్, రాజమల్లు, మురళీ గౌడ్, బాడిదర్ రెడ్డి, నల్ల పెంటయ్య, నరేష్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్. మన దర్పల్లి మండలంలో ఈరోజు ఏదైతే 6 గ్యారంటీల మీద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అది 6 గ్యారంటీలు కాదు, 66 అబద్ధాలు అంటూ ఇవాళ మనకు ఏదైతే రుణమాఫీ ఉందో అట్లాగే మహిళలకు 22,500 పింఛన్ ఉందో, వికలాంగులకు 4,000 రూపాయలు, ఇవన్నీ ఎన్నో 6 గ్యారంటీలు చెప్పి ఇలా 66 అబద్ధాలు చెప్పి మన ప్రజల్ని ఎంతో మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా దర్పల్లి మండలంలో మన దినేష్ అనే ఆధ్వర్యంలో అందరం కలిసి ఇలా పబ్లిక్లో తీసుకుపోయే అవసరం ఉంది. ఎందుకంటే ఇలా రుణమాఫీ అయితే రైతులకు నట్టగా ముంచిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 60% కూడా ఇంతవరకు రుణమాఫీ కాలేదు. ఇది వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, మేము రుణమాఫీ 100% చేసినాం. అయితే పూటకు ఒక మాట మాట్లాడుతారు. ఇలా తుమ్మల నాగేశ్వరరావు ఆయన వ్యవసాయ శాఖ మంత్రి, మరి ఏ మంత్రో తెలుస్తలేదు. ఆయన రోజుకు ఒక మాట ఇలా రైతు భరోసా అన్నారు. గత ప్రభుత్వాలు అది ఏదైతే హరీష్ రావు టింగు టింగు మాట అన్నాడో అదే రైతు బంధుని వీళ్ళు వచ్చిన తర్వాత ఇచ్చారు తప్ప ఇంతవరకు ఇవ్వలేరు. అయ్యా రేవంత్ రెడ్డి రోజు ఏదో చెప్తున్నావు. ఇలా సీఎం అయినావు కాబట్టి ఇలా నువ్వు మాట్లాడవలసింది ప్రజలని దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ మీద మాట్లాడవలసిందిగా. మేమైతే ఇలా రైతులు ఎక్కడ చూసినా సన్న రకానికి బోనస్ అన్నాడు, సన్న రకానికి అన్ని రకాలకు ఇస్తున్నాడు, కానీ సన్న రకానికే అందులో కొందరికే బోనస్ ఇచ్చిండు. అంతకుముందే మొత్తం రైతులంతా బయట అమ్ముకొని మోసపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పటికైనా బుద్ధి చేసుకొని రైతులకు కానీ మహిళలకు కానీ అందరికి వికలాంగులకు కానీ ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చారో ఖచ్చితంగా నిలబెట్టుకొని ప్రజల్ని ఆదుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఈరోజు మన యొక్క దర్పల్లి మండలంలోని ఈ యొక్క నిరసన ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి మన యొక్క కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటూ, ఇది ప్రజా ప్రభుత్వం కాదు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పేసి ఈ గడిచిన సంవత్సరం కాలంలో మనకందరికి తెలిసిపోయింది. రాష్ట్ర ప్రజలు కూడా ఏదో మార్పు కావాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు తప్ప ఈ ప్రభుత్వంతో ఒరిగింది ఏం లేదనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తే ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళకు కూడా వాళ్ళు ధైర్యం చేస్తలేరు. ఇవాళ ఏదో కులకరణ అది అని చెప్పేసి మనకు కాలం వెళ్ళబుచ్చే ప్రయత్నం చేస్తారు తప్ప ఎక్కడ కూడా ఇలా గ్రామ పంచాయతీల కాడికి వెళ్ళి ఇలా మండల పరిషత్లు ఈరోజు నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీలో 6 మోసాలు, 66 అబద్ధాలు, 66 అబద్ధాలు, ఇది 100 అబద్ధాలు కూడా తక్కువే. ఎందుకంటే
ఎందుకంటే వాళ్ళు రాజకీయ వాంఛ, అధికార వాంఛ కోసమే ఎన్నో అబద్ధాలు ఆడి రాజకీయ పీఠం మీద కూర్చున్నారు. ఈ కాంగ్రెస్ అంటేనే అబద్ధాల కోరు. కానీ సరే పాత కాంగ్రెస్ కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చారు, మరి ఏదైనా బాగుపడతారేమో చేస్తారేమో అని చెప్పి అందరూ కూడా మొగ్గు చూపి ఓటేయడం జరిగింది. కానీ పాత సీజన్ కొత్త సార్ అన్నట్టు తప్ప ఏమీ మార్పు కూడా లేదు. కానీ ఇలా చూసినట్టయితే ఏ రంగంలో కూడా సంతోషంగా లేదు. ఇలా మహిళలు చూస్తే సంతోషంగా లేరు, రైతులు సంతోషంగా లేరు, యువకులు సంతోషంతో ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. ఇలా పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి తులం బంగారుగా తుల ఎండి కూడా లేకపోయా, రాగి కూడా లేకపోయా, ఇచ్చే ప్రజలకి గతి లేకపోయా. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థలు ఉన్నాయి. ఈ స్థానిక సంస్థల ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించండి. కాంగ్రెస్ అంటేనే మోసం అంటేనే కాంగ్రెస్ వాళ్ళ అధికారమే కావాలి తప్ప ఏదైనా చెప్తున్నారు. ఇప్పుడు ఇలా సన్నరకంగా 500 అన్నారు, అది మేము పెట్టిన వీటికి అంటున్నారు. ఇప్పుడు ఇలా రకరకాల మోసాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మోసాలందరూ గ్రహించి స్థానిక సంస్థల బీజేపీ క్యాండిడేట్ గెలిపించి బ్రహ్మాండమైన మెజారిటీతో బీజేపీ గెలిపించండి. బీజేపీ వ్యక్తిని సీట్లో కూర్చోబెట్టింది. ఏది చెప్పిండో అదే చేస్తాడు, చెప్పేదే చేస్తాడు. కాబట్టి మోసాలకు తావున్నది, బీజేపీ అంటే మోసాలకు తావున్నది. కాబట్టి మీరందరూ కూడా గ్రహించి బీజేపీకి ఓటేసి బీజేపీని గెలిపించండి. అయితేనే మనకు సరైన న్యాయం జరుగుతుందని చెప్పి నేను అందరినీ కూడా మండల ప్రజలందరూ కోరుతా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు. కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి హామీలకు నిరసనగా మన రూరల్ కాన్స్టిట్యున్సీలో భాగంగా దర్పల్లిలో హెడ్క్వార్టర్లో నిరసన తెలుపుకున్న కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు జిల్లా అధ్యక్షులు దినేష్ అన్న కులాచారి గారికి, అలాగే గద్దె బొమ్మన గారికి, పద్మారెడ్డి గారికి, అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు మనమందరం చూస్తున్నాము, వీళ్ళు 4-5 సంవత్సరాలకు పల్లి కొట్టారంటే సంవత్సరానికి పల్లి కొట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకంటే ఇప్పటికీ కళ్యాణ లక్ష్మి లేదు, ఒక సీఎం రిలీఫ్ ఫండ్ అనేది అప్పుడు అప్లై చేసుకున్నాం, ఇప్పుడు అప్లై చేసుకున్నా. ఏం చేస్తున్నారంటే 100 మంది అప్లై చేసుకుంటే అది 20,000, 30,000, 50,000 లోపు బిల్ అయిన వాళ్ళే చెక్కులు వస్తున్నాయి. కానీ ₹1,00,000, 2,00,000 మాత్రం వస్తలేవు. ఎందుకంటే 2,00,000 10 మందికి ఇస్తే 20 లక్షలు అవుతాయి. 20,000 ఉన్న వాళ్ళకి 20 మందికి ఇస్తే 40,000 అవుతాయి. కాబట్టి 4 లక్షలు అవుతాయి. కాబట్టి ఎక్కువ మంది అవుతారు అనేది చిన్న చిన్న హామీలు నెరవేరుస్తారు, కానీ పెద్దవి మాత్రం ఇది చేస్తున్నారు. కాబట్టి మనందరము గ్రామంలో ఈ కాంగ్రెస్ చేసే మోసాలను ప్రజల దృష్టి తీసుకెళ్ళి మనందరము కలిసికట్టుగా పోరాడి స్థానిక సంస్థల్లో జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ మాటలకి ఎట్లుంటుందంటే, ఈ చేయి చూపిస్తారు, ఈ చేతి నిండా పైసలు పెట్టుకొని ఇగో ఇస్తున్నాం, ఈ చేయి కిందికి వెనకకెళ్ళి వెళ్ళుకో చేయొస్తుంది, ఉన్నదంతా కిందికి గుంజేస్తుంది, మీద ఒక నోటు కనబడుతుంది, కంటే చేతిలో కట్ట కనబడుతుంది చూపించడానికి. కానీ రైతులకు వచ్చేసరికి, రైతుల ఒక్కరికి వచ్చేసరికి ఒక్క నోటు కూడా రాదు. చిన్న ఉదాహరణ, ఇప్పుడే వీళ్ళు ఈ ప్రాంతం నుంచి నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేలని చెప్పుకున్న వ్యక్తి ఇట్లా పోయిండు కదా, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి పోయినాడు. ఆయన ఈ సంవత్సరం లోపల పంచిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులల్లా ఏ ఒక్కరికైనా నీ నోటి నుంచి నువ్వు చెప్పిన తులం బంగారం ఇచ్చినావా? ధైర్యంగా నువ్వు నేను ఇగో ఇక్కడి మీ ఓట్లతో గెలిచిన తులం బంగారం మీకు ఇస్తున్నా అని చెప్పి నువ్వు ఇచ్చే చెక్కులలో ఏ ఆడబిడ్డకైనా తులం బంగారం కలిపి ఇచ్చిన చెక్కు ఉంటే రుజువు చేయి. ఈ యనమల సాక్షిగా నేను ముగ్గురు ఒకట. లేకపోతే మేము ఇచ్చింది గ్యారెంటీ కాదు, మేము మిమ్మల్ని చేసింది మోసం అని చెప్పి ఈ కాంగ్రెస్ నాయకులు ఇదే యనమల సాక్షిగా ముగ్గురు ఒకడానికి రెడీగా ఉన్నారా? నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరిచ్చిన మాటలే తులం బంగారం ప్రతి ఆడపిల్లకు కళ్యాణ లక్ష్మి చెక్కుతో కల్పిస్తామని చెప్పారు. మీరు నిజాయితీ పరులైతే, మీది ప్రజాప్రభుత్వం అయితే ఇదే దర్పల్లి హనుమాన్ మందిర్ సాక్షిగా మీరు ఎంతమందికి తులం బంగారం ఇచ్చిరో చూపించి రుజువు చేసుకోండి. ఇంకోటి, ప్రతి మాటకు మాది ప్రజాప్రభుత్వం, ఆడబిడ్డలందరికీ అండగా ఉండే ప్రభుత్వం. ఇక్కడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో
ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి చేస్తున్నటువంటి కుటుల నీతి. మరి ఇక్కడ ఉన్నటువంటి 1,00,000 ఎకరాలకు మరి సాగునీరు అందిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా మరి కేసీఆర్ ప్రభుత్వం వేసినటువంటి పైప్ లైన్లు మరి కోట్లాది కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో మరి భూమిలో తవ్వేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ ఊసే ఎత్తకుండా మరి రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మరి 1 సంవత్సరం పాటు మరి ఆగాలని చెప్పేసి మరి అందరు కూడా పార్టీ నిర్ణయం మేరకు ఆగినాం. కానీ ప్రజల పక్షాన మునుముందు ఏ కార్యక్రమాలు ఉన్నా ప్రజలకు ఏ ఇబ్బంది అయినా కానీ మేమంతా ముందుండి ప్రజల పక్షాన కొట్లాడదామని తెలియజేస్తూ, ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మరి మిగతా ప్రాంతాల్లో కొంత ఆదరణకు నోచుకున్నా ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు మరి ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. అవిటి వెంటనే చేయించి మరి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీలు అమలు చేసి మరి ప్రభుత్వం నెలకొల్పి ఈరోజు ప్రజలను ఏ రకంగా మోసం చేస్తుందో అది వివరించడానికి ఈరోజు బీజేపీ భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క దర్పల్లి మండలంలో ఈ హెడ్ క్వార్టర్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమం గురించి మరి మన పెద్దలు వివరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మా అందరికీ దయచేసి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. 365 రోజులైంది కానీ ఇప్పటికీ ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేదు. దాని సందర్భంలో మనము ప్రజల తరపున ప్రశ్నించడానికి ఈ యొక్క బహిరంగ సభ ఏర్పాటు చేసినాము. అబద్ధాల మీద మన రూరల్ కాన్స్టిట్యున్సీలో దర్పల్లి మండలంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం 6 హామీలు 66 అబద్ధాలే కాకుండా 6 హామీలు ఇచ్చి 420 అబద్ధాలు చెప్పి ప్రభుత్వం ప్రజలకు, పేద ప్రజలకు, గిరిజనులకు, హరిజనులకు, బీసీ వాళ్ళకు, అన్ని వర్గాలకు మోసం చేసి కాలం ఎల్లదీస్తున్నదని చెప్పేసి నేను మీ అందరికి మనవి చేసుకుంటున్నాను. ఈరోజు వాళ్ళు హామీ ఇచ్చిన దాంట్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవి ప్రత్యేకంగా స్త్రీలకు పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు పేదవాళ్లకు హెల్ప్ చేస్తామని చెప్పేసి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మన భారతదేశంలో బంగారం లేనట్టే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బంగారం దొరుకుతున్నట్టే ఆ బంగారం మర్చిపోయినరు, ఆ హామీలు మర్చిపోయినరు. అన్ని అబద్ధప్ప హామీలు చెప్పేసి ప్రభుత్వం అధికారంలో వచ్చేసి 1 సంవత్సరం గడిచిన ప్రజలకు ఎలాంటి సదుపాయాలు కలగకుండా ప్రజలను అనేక ఇబ్బందులకు పాలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి మనం స్థానిక సంస్థల్లో గట్టి బుద్ధి చెప్పాలా. స్థానిక సంస్థల ఎన్నికల్లో మన రూరల్ కాన్స్టిట్యున్సీలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురవేసి మనం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా మనం అందరము కృతనిశ్చులమై మనం భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురవేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా యంత్రాంగానికి, జిల్లా పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన వ్యతిరేక పాలన గురించి మనమందరం కూడా ఇలా మమేకమై ఇలా మనమందరం కూడా టైం ఇచ్చిన దానికి పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే ప్రజాపాలనని ప్రజాప్రభుత్వం అని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలతోటి ఇలా మేము వస్తామని ముందరికి వచ్చినప్పటికీ 1 ఇయర్లో 1 సంవత్సరంలో ఒక్కటి కూడా ఒక్క గ్యారంటీ అంటే ఒక్క గ్యారంటీ 100% పూర్తిగా చేయలేకపోవడానికి చాలా సిగ్గుచేటు. రైతులైతేనేమి, మహిళనైతేనేమి, ఒక మన యువకులైతేనేమి వీళ్ళందరూ కూడా మోసపూరితమైన ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఇందాక పెద్దలు చెప్పినట్టు మనకు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మన సత్తా ఏంది, మన బీజేపీ యొక్క మన ముఖమ్మడి ఐక్యమత్యం ఏందనేది మన ప్రతి విలేజ్, ప్రతి వాడ, ఊరు అందరూ కూడా మమేకంగా పనిచేసి మన సత్తా చూపించాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై గ్యారంటీలు 66 మోసాలు అనే దాని మీద నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంగా దినేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు దర్పల్లి మండల హెడ్ క్వార్టర్లో ఈ సభ జరుపుకోవడం జరుగుతుంది.
కాంగ్రెస్ ప్రభుత్వము 60 సంవత్సరాల పాలన తెలియంది కాదు. ఈరోజు ప్రతి ఒక్క విషయం మీద అబద్ధమాడి ఈరోజు సింహాసనం మీద కూర్చోవడం జరిగింది. ఇక్కడ మారింది కేవలము పాలకులే కానీ పాలన కాదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ ఎమ్మెల్యేనైనా సరే మా బీజేపీ ముంగడ కూర్చోబెట్టు. ప్రతి ఒక్కటి కూడా అవకతవకలు ఉన్నాయి, చేసిన మట్టుకు చెయ్యని కూడా చాలా ఉన్నాయి. 4000 పింఛన్ అన్నావు, 2 లక్షల రుణమాఫీ అన్నావు. మీకు దమ్ముంటే ఇప్పుడు ఉన్నారు ఈ ఏరియాలో కూడా ఎమ్మెల్యే ఉన్నారు, దమ్ముంటే 2 లక్షల రుణమాఫీ అయినట్టు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. అబద్ధాలతో అధికారంలోకి రావాలంటే మా బీజేపీ పార్టీ ఈ రోజు సీట్లో కూర్చుండేది. కానీ అబద్ధాలు అవసరం లేదు, అధికారం అవసరం లేదు, ఆ దొంగ పాలన అవసరం లేదు. కాబట్టి కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తున్నా, రైతులకు అన్యాయం జరిగితే దళిత బంధు ప్రకటించి కేసీఆర్ ఎట్లయితే పొందలబడ్డాడో ఈ రుణమాఫీ చేయకపోతే నువ్వు కూడా ఖచ్చితంగా పొందలబడతావు. ఇది రాసి పెట్టుకోని చెప్తున్నాం. బీజేపీ తోటి పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి, పాలనకు వచ్చిన దొంగల అడ్డదారిన. కాకపోతే ఈ 6 గ్యారంటీలు 66 హామీలు నెరవేర్చేదాకా బీజేపీ పార్టీ మీ వెంట పడుతుంది. రైతులకు అండగా, వృద్ధులకు అండగా, ప్రతి ఒక్కరికి అండగా నిలబడి ఈ సమస్య తీర్చేంత వరకు అడుగడుగునా ప్రశ్నిస్తుందని మీకు తెలియజేయడం కోసమే ఈ నిరసన కార్యక్రమం ఈ రోజు దర్పల్లి హెడ్ క్వార్టర్ లో దినేష్ ఆధ్వర్యంలో జరుపుతున్నామని హెచ్చరిస్తున్నాం. జై బీజేపీ, జై నరేంద్ర మోడీ. ఈరోజు 6 గ్యారంటీలు 60 మోసాల మీద ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన అన్న దినేష్ అన్న నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కాబట్టి తనకు సిరికొండ మండలం, ఇందరవాయి మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ప్రతి ఒక్కరము కాంగ్రెస్ ఏమో చేస్తుంది అన్న ఆలోచనతో ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. కానీ దయచేసి మన మహిళలు, అక్కలు, చెల్లెళ్ళు, తల్లులు అర్థం చేసుకోవాలా. ఏమంటే చాలా మంది చెప్పారు కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయలు వస్తున్నాయి, మేము 1 తులం బంగారం కల్పిస్తామని. ఎవరికైనా వచ్చినాయా? దాన్ని అర్థం చేసుకోవాలా. ముఖ్యంగా ఇక్కడ రైతులు కూడా ఉన్నారు. రుణమాఫీ వచ్చిందా? బోనస్ కూడా పడుతుందా? బోనస్ కూడా పడతలేదు. కొంతమందికి వేసి 5 పడుతుందని పాలాభిషేకం చేయించుకుంటూ ఉన్నారు. ఉదాహరణకు 200 క్వింటాలు అంటే 1 రూపాయి కూడా బోనస్ పడలేదు. ఎవరన్నా కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరన్నా ఏ లీడర్ అన్నా కానీ నేను చర్చకు సిద్ధం. ఇదే కాని కాడ వస్తారా కాంగ్రెస్ వాళ్ళు? మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆ రుణమాఫీ కూడా కొన్ని వచ్చినాయి. అవి ఎందుకు వచ్చినాయి? బీజేపీ నాయకత్వంలో నిజామాబాద్ జిల్లాలో ధర్నాలు చేస్తే వచ్చినాయి. బీజేపీ భయంకు కొంతమందికి వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఇందిరమ్మ ఇంటి ఇస్తా అంటారు. అది ఎందరికి ఇస్తా అంటారు? ఓపెన్గా పెట్టండి. దొంగచాటుగా అప్లికేషన్లు తీసుకొని మేము మాకు కావాల్సిన వాళ్ళకి ఇస్తాం. అది కాదు, నిజమైన నిరుపేదలకు ఇవ్వమని చెప్పండి. దయచేసి కాంగ్రెస్ పాలనని ఎండగట్టాలంటే మనం అందరం ఒక ఐక్యతగా ఉండాలి. నీ మీద నా మీద కోపం ఉంటే పక్కన పెట్టి ప్రజల కొరకు అందరం పోరాడాలని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లనే ఆటో వారికి ఫ్రీ బస్సులు ఇచ్చి ఆటో వారిని మోసం చేసిన రేవంత్ రెడ్డి ఆ రోజు 12,000 ఇస్తాను. ఇప్పటికీ ఆటో వారికి ఇస్తున్నావా? దయచేసి ఆటో యూనియన్ కూడా అందరూ ఏకమై ఈ స్థానిక ఎలక్షన్లలో రైతులు, మహిళలు, ఆటో యూనియన్ ప్రతి ఒక్కరు కూడా అందరూ ఏకమై పోరాడాలంటే బీజేపీ వారు ఎవరు వెళ్తే క్యాండిడేట్ వారినే గెలిపించాలని మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ ఒక ఐక్యతగా ఉండి అందరం పోరాడదామని దినేష్ అన్న మాటకు పిలిపించి తన మాటకు కట్టుబడి ఉండి అందరము ఒక్కదాటిపై ఉండి పోరాడదామని మీ అందరి పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లనే దయచేసి మన అధ్యక్షుల అనుమతితో కొంతమందిని పిలవలేకపోయారు స్టేజ్ మీదకి. ఓబీసీ అధ్యక్షులని కావచ్చు, ఎస్టీ మోర్చా అధ్యక్షులని కావచ్చు, యువత అధ్యక్షులని కావచ్చు, మరి మన దళితుల అధ్యక్షుని కావచ్చు. పిలకపోయినందుకు వారి తరఫున నేను ప్రత్యేకంగా క్షమాపణ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తలకు, ముఖ్యంగా ఈ దర్పల్లి మండల్ బీజేపీ అధ్యక్షులు మరియు వారి టీంకు జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారి ముఖ్య అతిథిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ
ఇప్పటిదాకా మా యూత్ నేను చెప్పిన సతీష్ రెడ్డి గారు ఇవన్నీ మన కరపత్రంలో కనిపిస్తున్నాయి. ఇవి చెప్తే చాలు, మనం సర్పంచ్ గెలుస్తాము, ఎప్పుడు గెలుస్తాం, జడ్పీసీ గెలుస్తాం. ఇవి చెప్తే ఇవి ప్రజల దగ్గరికి వచ్చి సరిపోతుంది. ఇవి ఏం చేయాలంటే కంఠస్థం పట్టుకోవాలి. చిన్నప్పుడు 6వ తరగతి 7వ తరగతి ప్రశ్నకు జవాబు బట్టి పడుతుంది. ఇప్పుడు వెంటనే బట్టి పట్టుకోవాలా. కౌలు రైతుకి ఇచ్చినావా, రైతు కూలికి ఇచ్చినావా, రుణమాఫీ చేసినావా, నువ్వు రైతు భరోసా ఇచ్చినావా, ఆడలకు 2000 ఇచ్చినావా, ఇవన్నీ బట్టి పట్టుకుంటే అక్కడ చెప్పినాం అనుకో, పేపర్ చూడకుండా చెప్పాలి. పేపర్ ఇంకా దశ పెట్టుకొని నోటే జవాబు చెప్పినట్టు చెప్పేసినాం అనుకో, గ్రామీణ ప్రాంతంలో వీళ్ళేమో ఆళ్ళకంటే అనుకుంటారు. ఆడేమో మెమ్మెప్పే అంటాడు, బెబ్బెప్పే అంటాడు. ఆడు గుట్టినట్టు చేతుడు ఏడ్చినట్టు చేస్తాడు. దెబ్బ తాగుతలేదు, కట్టి తిరుగుతలేదు. పాము తాగదు, కట్టిన గదిలో పరిపాలన అంటుంది. నేనేమో అసెంబ్లీలు అంటే నువ్వు బయట నువ్వు నేను అరెస్ట్ చేసినని చెప్తాను, అరెస్ట్ అడిగిన అని చెప్పాను. అరెస్ట్ చేయడు, అరెస్ట్ కాడు. ఈ జైలు కూడా జైలు పంపాడు. ఆడేమో అమెరికాలో 1000 కోట్లు తమ్ముడికి ఇచ్చేస్తాడు. ఈయనేమో కవిత మాట స్కీమ్లు ఉంటుంది, ఐడియా స్కీమ్లు ఉంటారు. హైదరాబాద్ పాప అన్నిటి తిరిగితే పరిశాన్ చేస్తాడు. ఇట్లా ఉంది కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ ఇద్దరు కూడా ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పి మన ప్రజలందరికీ తెలిసింది. ఇద్దరి వల్ల మనం మోసపోయినాం. ఇక మళ్ళా మోసపోవద్దు అనుకుంటే మనకు ఒకటే కమలం పూర్తి ఎత్తుకున్నారని చెప్పి ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం బీజేపీ కార్యకర్తలకు ఉందని చెప్పి ఈ సందర్భంగా అందరూ గుర్తు చేస్తూ మనకి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ మరోసారి ధన్యవాదాలు ముగిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు 6 అబద్ధాలు 66 మోసాల మీద మరి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మన దర్పల్లి మండల్ హెడ్ క్వార్టర్లో జిల్లా అధ్యక్షుడు సభాధ్యక్షన మరి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి అన్ని మండలాల అధ్యక్షులకు, అన్ని మోర్చాల అధ్యక్షులకు, అందరి మోక్షల కార్యదర్శులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన ప్రియతమ సోదరులైనటువంటి మీడియా మిత్రులకు, మహిళా సోదరుమణులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రేవంత్ రెడ్డి పాలన ఏమైందో ఇప్పుడు మీ అందరికీ తెలుసు. ఒక్క సంవత్సరం సంవత్సరోక్యం చేసుకుంటూ ప్రతి గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా కానీ పాలాభిషేకాలు చేస్తున్నారు. మరి మాకైతే అర్థమైతే ఎందుకు పాలాభిషేకాలు చేస్తున్నారు. మరి మన రేవంత్ రెడ్డికి అందరికీ మనుషులకు ఒకటే నాలుక ఉంటుంది, అవునా కాదా? మరి రేవంత్ రెడ్డికి 2 నాలుకలు ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటి మాట్లాడిండు, ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకటి మాట్లాడుతుండ్రు. దీన్ని ప్రజలందరూ గ్రహించాలి. మొన్ననే మరి మన మహారాష్ట్రలో ఏం చేసిండ్రో తెలుసు కదా మీ అందరికీ. మహారాష్ట్రలో ఎక్కడ పోయి ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి దగ్గర రేవంత్ రెడ్డికి వేసిన ఒక్క సీటు కూడా గెలలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డిది తెలంగాణలోనే నడిచింది, మహారాష్ట్రలో నడవది. మహారాష్ట్రలో అలాగేం తెలుసు రేవంత్ రెడ్డి అంటే, అప్పుడు ఎప్పుడో పేపర్లో చదివి చూడు, ఓటుకు నోటు దొంగ అని. గాడే అనుకున్నారు, అవునా కదా? ఓటుకు నోటు దొంగ వచ్చిండు అనుకున్నారు, కానీ ముఖ్యమంత్రి అని వాళ్ళకి తెలియదట. మళ్ళీ అక్కడికి వచ్చినటువంటి పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ 66 గ్యారంటీలు కాదు 126 గ్యారంటీలు చెప్పారు. అక్కడ తెలంగాణ కంటే ఇంకా గ్యారంటీలు చెప్పినా కానీ అక్కడ ప్రజలు ఎలా తరిమేసిరంటే లాస్ట్కు 16 సీట్లు ఇచ్చారు. ఆ 16 సీట్లు కూడా ఓట్లు వేసారో తెలుసా? ఒక్క హిందువులు కూడా ఓట్లు వేయలేదు. అవన్నీ ఎవరేసారో మీ అందరికీ తెలుసు, 16 సీట్లు కూడా రావాలంటే. కానీ ఇప్పుడు గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం నాకైతే గ్యారంటీ లేదు 5 సంవత్సరాలు ఉంటాడో పోతాడో అని. నాకు తెలిసి 2-3 ఏళ్లలోనే కలాస అయిపోయేటట్టుంది. మళ్ళీ తప్పకుండా మన బీజేపీ పార్టీ ఎక్కడ చూసినా కానీ మన కార్యకర్తలు కానీ మీరందరూ శ్రమపడి మళ్ళీ స్థానిక ఎలక్షన్లల్లో మనం పెట్టుకున్నటువంటి సర్పంచుల్ని, ఎంపీటీసీల్ని కానీ, ఎంపీపీల్ని కానీ, జెడ్పీటీసీల్ని కానీ భారీ మెజార్టీతో గెలిపిస్తే తప్పకుండా మనం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది. ఇక్కడ అరవింద్ అన్న మనకు ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఏది కావాలన్నా ఫండ్స్ తీసుకొచ్చి మనకి ఇస్తాడు. మన కేంద్ర ప్రభుత్వం నుంచే ఇప్పుడు అన్ని గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయి, మున్సిపాలిటీలు నడుస్తున్నాయి. ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కూడా గుండు సున్నా.
అందుకే దయచేసి స్థానిక సంస్థల్లో మంచిగా నిలబడి గెలిపించుకుందామని మీ అందరి ముందు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ దరపల్లి మండల అధ్యక్షులకు, సిరికొండ మండల అధ్యక్షులకు, ఇందల్వాయి మండల అధ్యక్షులు, మరి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీ మాతాకి జై శ్రీరామ్. నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, ధరంపురి అరవింద్ నాయకత్వం, ధరంపురి అరవింద్ నాయకత్వం. ఈరోజు కరెక్ట్ సంవత్సరం కిందట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి. ఎందుకు యాక్సిడెంటల్ అంటే, అలాగే సంవత్సరం కిందట ఇక్కడ స్థానికంగా గెలిచిన యాక్సిడెంటల్ ఎమ్మెల్యే. ఎందుకు యాక్సిడెంటల్ అంటున్నా అంటే, టిఆర్ఎస్ మీద, దొరల పరిపాలన మీద, కేసీఆర్ దౌర్జన్యాల మీద, టిఆర్ఎస్ మోటాల మీద పోరాడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులైతే కేవలం ఎన్నికల కన్నా ముందు కొంతమంది అయితే మన పార్టీలకు వస్తామని, ఇంకా కొంతమంది అయితే రేవంత్ రెడ్డికి కూడా నమ్మకం లేకుండే, అరే బీజేపీ వస్తుంది అనుకున్నారు. కానీ అప్పుడు కొంతమంది మోసం చేసి ఒక గ్లోబల్ ప్రచారం చేసి ఈ యొక్క యాక్సిడెంటల్ ముఖ్యమంత్రిని అలాగే యాక్సిడెంటల్ ఎమ్మెల్యేని ఎన్నుకోవడం జరిగింది. కరెక్ట్ సంవత్సరం అయింది. నేను దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు మాట్లాడా, ఇక్కడ స్థానికంగా ఉన్న మాటలు మాట్లాడతా. భూపతి రెడ్డి గారు, ఒక్క సంవత్సరం నీ పేరు దిగలేదు, మేము గెలిచినోడివి ఏమన్నా చేస్తావేమో అని చూసినాం, ఈ ప్రాంతం కోసం ఏమన్నా కష్టపడతావేమో అని చూసినాం. ఎందుకంటే అంతకుముందు బాజిరెడ్డి ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డ అయినా కానీ ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తుడని చెప్పి 1,00,000 ఎకరాలకు నీళ్లు మంచిప్ప మాసారి దగ్గరికి తెస్తాంటివి. మంచిప్పలో ఒక గుంట భూమి పోకుండా, సెంటు భూమి పోకుండా నీళ్లు తీసుకొస్తాంటివి. బైరాపూర్ దగ్గర లిఫ్ట్, గడ్కోల్ దగ్గర లిఫ్ట్ పెట్టి 1,00,000 ఎకరాలు రూరల్లో నీళ్లు తెస్తామని చెప్తుంది. ఏమైనాయి, ఏడన్నా నీళ్ళు వచ్చినాయా అని అడుగుతున్నా నేను. ఒక్క సుక్క నీళ్లు రాలే. నిన్న మొన్న నేను ఇందల్వాయి మల్లాపూర్ దగ్గర, మల్లాపూర్ రాంపూర్ దగ్గర మాజీ సర్పంచ్ స్వామి, మన సత్యనారాయణ స్వామి కుక్కలు పడ్డాయన్నా, ఊర్లకి ఏదో ఆడోళ్ళు పోయినా పిల్లలు పడ్డా పడుతుర్రు అని చెప్పి రోడ్డు మీద తట్టలు మోస్తూ మేమంట కాంక్రీటు మిక్సర్ వేసడం జరుగుతుంది. అంటే ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత 1,00,000 ఎకరాలకు నీళ్లు తేలే, ఒక్క దగ్గర గంట మట్టి పోయలే. గీడ పోతే మొన్న వర్షాలకు ఇటు వాడి కానీ, అటు గడుకోలు కానీ, అటు మిగతా దగ్గర కానీ బ్రిడ్జిలు కొట్టుకపోతే గడుకోలు దగ్గర ఉన్న బ్రిడ్జికు రూపాయి పైసలు దిక్కులేవు. గత ప్రభుత్వం ఏదైనా మంజూరు చేసి కేంద్ర ప్రభుత్వం నిధులతో మంజూరైన పనులు తప్ప ఒక్క పని ఈ దర్పల్లి గాంధీ చౌకిలో, ఈ ధర్మ సంఘటన దగ్గర నేను నిలబడి మాట్లాడుతున్నా, ఒక్క పనన్నా నువ్వు సాధించినవా నేను అడుగుతున్నా. నేను ఇలా అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కాంగ్రెస్ వారిని. సంవత్సరమైంది అధికారంలోకి వచ్చి, ఏది 2,500 రూపాయలు ఒక తల్లికి ఇస్తామన్నారు, మహిళకి ఇస్తామన్నారు, ఇచ్చిరా అని అడుగుతున్నా నేను. ఇవాళ కొత్త పెన్షన్ ఇచ్చిరా అని అడుగుతున్నా. రూరల్లో ఒక కొత్త ఇల్లు కట్టిరా అని అడుగుతున్నా. రూరల్లో ఒక కొత్త రోడ్డు పోసిరా అని అడుగుతున్నా. ఇవాళ రూరల్లో దగ్గర 293 బూతులు, 2,50,000 మంది, అందులోకి 50,000-60,000 మంది నా గల్ఫ్ అన్నలు ఉంటారు. వాళ్ళు ఆడ కష్టపడుతున్నారు, నా అక్కయ్యల నీడ కష్టపడుతున్నారు. ఒక్కరికన్నా చిన్న న్యాయం చేసినవా భూపతి రెడ్డి అని అడుగుతున్నా నేను. ఇవాళ ఇలా భూపతి రెడ్డి ఒడ్డు మీద కూర్చొని వాళ్ళ పార్టీ కార్యకర్తలు కలుస్తుండో లేదో తెలియదు, కమిషన్లు తింటుండో లేదో తెలియదు. కానీ ఒకటి మాత్రం, ఈ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం చేస్తున్నాడు. బాజిరెడ్డి ఏమో పెంకైతే ఈయన పొయ్యేడు, పెంక మీద పడుతున్నాం, ఆడ కాలుతున్నాం అని చెప్పి కింద దుక్కితే వీడు పొయ్యి నిప్పుకల దుక్కిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు నేను ఉద్యమం చేస్తున్నా, నేను డాక్టర్ని, నేను అని చెప్పి గెలిపించినావు, అబద్ధాల మాటలు చెప్పినావు, అబద్ధాల వాగ్దానాలు చేసినావు, రూరల్ ప్రజలకు ఏం చేసినావు అని అడుగుతున్నా నేను. ఇవాళ ఇక్కడనే గిడ దూరంలో చెక్కులు పంచుతున్నాడట. నేను ఇవాళ అడుగుతున్నా భూపతి రెడ్డి గారు, నేను
బహిరంగ చర్చకు సిద్ధం. రూరల్ డెవలప్మెంట్ మీద ఒక్క హాస్పిటల్ లేదు, వైద్యం లేదు, విద్య లేదు, రోడ్డు లేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు. వడ్లు కొందామంటే, వడ్లు అమ్ముకుందామంటే రైతులు దొడ్డు వడ్లు 200, 300 నష్టానికి అమ్ముకున్నారు. రైతు రుణమాఫీ రూరల్లో ఏ గ్రామానికి వస్తావో బహిరంగ చర్చకు రా, సిద్ధమున్నాం. ఏ గ్రామంలో రాని రైతులను నీకు చూపించకపోతే నేను దినేష్ కాదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇలా బోనస్ అని చెప్తున్నావు, ఎవరికి బోనస్ ఇచ్చినావు అని నేను ఒక్కసారి అడుగుతున్నా. నేను ఇవాళ బోనస్ దొడ్డడ్లకు లేదంటున్నావు, సన్నడ్లకు ఒక్కొక్క రకం అంటున్నావు. రైతు రుణమాఫీ కూడా 100 మంది ఉంటే 20-30 మందికి ఇచ్చినావు. బోనస్ కూడా 100 మంది ఉంటే 10-15 మందికి ఇచ్చినావు. ఏమన్నా అంటే అస్తది ఆగుర్రి అంటున్నావు. ఇలా భూపతి రెడ్డి అన్ని రంగాల్లో వైఫల్యం చెందిండు. భూపతి రెడ్డి ప్రతి ఒక్క రంగంలో రూరల్లో ఎలాంటి అభివృద్ధి చేయకుండా నిన్న రోడ్ల గురించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చి మాట్లాడుతున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అడుగుతున్నా, నువ్వు శంకుస్థాపన చేసిన ఒక్క రోడ్లన్నా కానీ కేంద్ర ప్రభుత్వ నిధులు లేకుండా ఉన్నాయా అని అడుగుతున్నా నేను ఇవాళ. వాళ్ళు మాట్లాడతారు. నరేంద్ర మోడీ కూడా 6 ఏళ్ల నుంచి ప్రధానమంత్రి ఉన్నాడు, ఏం చేసిండు అని అడుగుతారు. నేను చెప్తా ఇలా నరేంద్ర మోడీ ఏం చేసిండని. ఏడ రాలే 2 కేంద్రీయ విద్యాలయాలు, బోధనలో ఒకటి, నిజామాబాద్లో ఒకటి కేంద్రీయ విద్యాలయాలు నరేంద్ర మోడీ తెచ్చిండు. 2 నవోదయాలు ఈ రాష్ట్రంలో 7 నవోదయాలు ఇస్తే 2 నవోదయాలు, ఒకటి జగిత్యాలు, ఒకటి నిజామాబాద్ ఇచ్చిండు. ఇవాళ 7 ROBలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు భారతదేశం స్వతంత్రం వచ్చి నుంచి ఇందూరులో జరగలే, తెలంగాణలో ఎక్కడ జరుగుతలేవు, ఇక్కడ జరుగుతున్నాయి. ఇలా నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఓన్లీ 100 కోట్ల అభివృద్ధి చేస్తుంది. ఈడ ఇందల్వాయి ఉంటుంది, ఇందల్వాయి రైల్వే స్టేషన్ చేసిరు, డిచ్పల్లి చేసిరు, డిచ్పల్లికి వెళ్ళి నిజామాబాద్ దాకా రైల్వే లైన్లు ఆధునీకరిస్తున్నారు 100 కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి. ఇలా ఏ రోడ్ అన్నా ఒక్కసారి హైదరాబాద్ పోయే రోడ్ చూస్తారు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు అవుతున్నాయి, దాని పక్కపటి సర్వీస్ రోడ్లు అవుతున్నాయి. అన్ని కూడా సాధించింది నరేంద్ర మోడీ, ధరంపురి అరవింద్ అని చెప్పి నేను చెప్తున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, భూపతి రెడ్డి నీకన్నా 4 నెలల తర్వాత ఎంపీ అయి 4 నెలల తర్వాత ఎంపీ అయినా కానీ 2 నవోదయాలు తీసుకొచ్చి ఇవాళ చెప్తున్నాడు. నిన్న పార్లమెంట్ లో ఏడ చక్రాన్పల్లిలా ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడడం జరిగింది. అడిగేది ఎయిర్పోర్ట్ ఏమైంది అంటే, మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలే. మొన్న గాడాడో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మేము కొత్తగూడెంలో తెస్తాం, మేము వరంగల్లో తెస్తాం, మేము ఆదిలాబాద్లో తెస్తాం. మరి నిజామాబాద్ ఏం చేసిందిరా రేవంత్ రెడ్డి? నిజామాబాద్ నీకు ఓట్లేయలేదా? ఈడ భూపతి రెడ్డి గెలిపేయలేదా? ఆడ సుదర్శన్ రెడ్డి గెలిపేయలేదా? ఈడ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ చేయలేదా? కార్పొరేషన్ చైర్మన్ కాలేదా? మరి నిజామాబాద్ లో చక్రాన్పల్లిలో ఎయిర్పోర్ట్ ఎందుకు రాదు అని అడుగుతున్నా. ఈ జిల్లాలో ఈ ఇందూరులో 2 లక్షల మీద దుబాయ్లు ఉంటారు, 1,00,000 మంది కన్నా మీద అమెరికా యూరోప్ కంట్రీలలో ఉంటారు. గడ పక్క పొట్టి కొరుట్ల మెట్పల్లి ఉంది, గటు పక్క పొట్టి నిర్మల్ ఉంది, గటు పక్క పొట్టి బైసా ఉంది. ఇవన్నిటికీ దగ్గర అవుతుంది నిజామాబాద్. ఇటు పక్క పొట్టి కామారెడ్డి ఉంది. ఈయన చక్రాన్పల్లిలో ఎయిర్పోర్ట్ పెడితే బాగుంటుందని మనమంటే వీళ్ళ కడుపు బాగా వీళ్ళకి ఏం పుట్టిందో తెలియదు. ఆడేమో ఒక్కోడేమో ఖమ్మం ఎత్తుకపోతాడు, ఒక్కోడేమో నల్గొండ ఎత్తుకపోతాడు, ఇంకోడేమో మహబూబ్ నగర్ ఎత్తుకపోతాడు. ఆడేమో పాతుడు ఉన్నాడు, ఆ కేసీఆర్ గాడేమో ఆ సిద్దిపేట కరీంనగర్ అని. మరి నిజామాబాద్కి ఏం చేసినాం రా అంటే, అప్పుడు బిడ్డను తీసుకొచ్చి బతుకమ్మలా కూసబెట్టాడు, కేసీఆర్ కూసబెట్టాడు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఇలా చూస్తుంటే బాధ అనిపిస్తుంది. సుదర్శన్ రెడ్డి 70 ఏళ్ళకి దగ్గర వచ్చిండు, ఇప్పటికీ లెటర్ ప్యాడ్ కొట్టించుకోలేదట, నాకు మంత్రి రాలేదని. ఇప్పటికీ లెటర్ ప్యాడ్ కొట్టించుకోలేదట. మళ్ళీ భూపతి రెడ్డి కొట్టించుకుంటో లేదో నాకు తెలియదు. మరి భూపతి రెడ్డి ఇంకా ఎమ్మెల్యే అనుకుంటుండో లేదో నాకు తెలియదు. నేను ఇవాళ అడుగుతున్నా, బహిరంగ చర్చ చక్రాన్పల్లిలో ఎయిర్పోర్ట్ ఎందుకు కాలేదు అని అడుగుతున్నా. నేను ఇవాళ రూరల్లో 1,00,000 ఎకరాలకు సాగునీరు ఎందుకు రాలేదు అని అడుగుతున్నాను. మంచిప్ప దగ్గర ఏదైతే ఒక గుంట ఓదని ఆడ నువ్వు దేవుడి మీద ప్రమాణం చేసి 10,000 ఓట్లకు 10,000 ఓట్లు వేయించుకున్నావు భూపతి రెడ్డి. మరి ఇలా అదే మంచిప్ప దగ్గర సర్వే చేస్తుంటే నోరెందుకు మూసుకుంటున్నావు అని అడుగుతున్నా నేను ఇవాళ. ఇది ఒకటే కాదు, దర్పల్లి గురించి మాట్లాడతా. దర్పల్లిలో ఏం అభివృద్ధి సాధించినావు? ఇలా దర్పల్లి మీద బహిరంగ చర్చకు సిద్ధము.
దర్పల్లి దగ్గర ఆ భగవంతుడు ఏదైనా వర్షాలు పడితే పొలాలు వండినాయి తప్ప మొన్నటి దాకా ఒక రోజు ట్రాన్స్ఫారం కాలిపోతే దర్పల్లిలా రిపేర్ చేయించే దిక్కు కూడా లేకుండే. వీళ్ళందరూ కూర్చొని చెప్తే ఎస్సీ దగ్గర పోయి నేను ఆ రోజు కూర్చొని మాట్లాడి భయపెట్టించి పని చేయించే పరిస్థితి తెచ్చినాం. భూపతి రెడ్డి సంవత్సరం కిందట నువ్వు పోయినావు, నేను పోయినా ప్రజల దగ్గరికి, నాకన్నా ఓ 10-15 వేల ఓట్లు నీకు ఎక్కొచ్చిండొచ్చు, నువ్వు ఎమ్మెల్యే కూర్చుండొచ్చు. కానీ నీకన్నా ఎక్కువ సార్లు ప్రజల దగ్గరికి నేను పోయినా, ఊరు ఊరు నేను తిరిగినా. ప్రజలు కష్టంలో ఉంటే, ప్రజలకు నీళ్ళు వచ్చి వర్షాలు వచ్చి కొట్టుకపోతుంటే నేను పోయి నిలబడ్డా. కొండాపూర్లో కడుగుతుంది, బాబు నువ్వు ఓడిపోయినావు కానీ 4 సార్లు కనబడ్డావు, గెలిచినోడు యాడిపోయాడు బాబు అని అడుగుతుంది. నేను ఇలా చెప్తున్నా, భూపతి రెడ్డి ప్రజలు ఆశీర్వదించిర్రు, ఒక డాక్టర్గా ఉన్నావు, మంచి పనులు చేసుకొని మంచి పేరు సంపాదించుకో. నిన్ను ఆశీర్వదించిన మండ వెంకటేశ్వరరావు గారు ఏడున్నారో తెలియదు, అంతకుముందు మేము ఎమ్మెల్యే చేసిన బాజిరెడ్డి గోవర్ధన్ ఏడున్నాడో తెలియదు. బాజిరెడ్డి మాట్లాడుతూ అంటుడట, నేను మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటా తయారవుతున్నా అంటుడట. దేనికి? యుద్ధానికా? నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ములు రూరల్లా వర్షాలు పడి, అకాల వర్షాలు పడి పంటలు దెబ్బతింటుంటే యాడికొస్తున్నావు బాజిరెడ్డి అని అడుగుతున్నా. యాడున్నావు మండ వెంకటేశ్వర అడుగుతున్నా నేను. నువ్వు నా గురువే, గురువు అనేవాడు ఎప్పుడు మారవాడు, నువ్వు గురువే ఉంటావు. కానీ నువ్వు మొన్న ఎన్నికల్లో ఇదే భూపతి రెడ్డికి ఓట్లు వేయించినావు. ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మరి అడిగే హక్కు, నిన్ను నిలదీసే హక్కు మాకు ఉంటుందా ఉండదా అని అడుగుతున్నా నేను ఇవాళ. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు రేపొద్దున వస్తారక్క. వీళ్ళు ఎట్లుంటుందంటే నిన్నటి దాకా బాజిరెడ్డి అమ్మటంతా వీళ్ళే, బాజిరెడ్డి అమ్మ అంతా ఇప్పుడు కాంగ్రెస్ అని తిరుగుతున్నాడే. నిజంగా కూడా 3 సంవత్సరాలు బాజిరెడ్డి భయపెట్టించిందంటే ఇక్కడ శివాజీ విగ్రహం దగ్గర చూసిర్రక్క, రాళ్ళు వాటి కొట్టుకుంటుంటే ఆ దెబ్బలకు భయపడి బాజిరెడ్డి ఆడిపోయిండో మీకు తెలుసు. ఈ గన్నారంలో చూసిరు, గీడ యాడ సుద్దపల్లి కాడ చూసిరు, గీడ యానంపల్లి కాడ చూసిరు, గాడ ముల్లంగి కాడ చూసిరు. బాజిరెడ్డితో కానీ టీఆర్ఎస్ తోటి కానీ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తున్న బీఆర్ఎస్ మీద కొట్లాడింది బీజేపీ కార్యకర్త అక్క. ఉట్టిగానే కాదక్క కార్యకర్త కొట్లాడింది. కార్యకర్త కొట్లాడితే రేషన్ కార్డు తీసేసిరక్క, పెన్షన్ తీసేసిన వాళ్ళ ఇంట సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే ఆరోగ్యం బాగాలేకపోతే బీజేపీ కార్యకర్త తీసేసాడు. కళ్యాణ లక్ష్మి వాళ్ళ ఇంట్లోకి వస్తే అరే బీజేపీ వాడు తీసేయరని చెప్పారు. అన్నిట్లో కూడా నష్టపోయిందక్క. ఊళ్ళో ఓడు కొట్లాడిన బీజేపీ కార్యకర్త పోలీసులు పేరు వేయాలి అని తీసుకుపోయి లోపల కూర్చోబెట్టారు. కష్టపడ్డది బీజేపీ వాడు, కొట్లాడింది బీజేపీ వాడు, కానీ ఆయుధం వచ్చి పంట కోసుకపోయింది మాత్రం కాంగ్రెస్ వాడు అక్క. మళ్ళీ ఇలా కాంగ్రెస్ వాడు ఎప్పటి ఓళ్ళు ఉంటుర్రక్క, ఇదే బీఆర్ఎస్ వాడు 10 ఏళ్ళు ఓడైతే దోసుకున్నాడో ఆడు మళ్ళీ కాంగ్రెస్ లో వచ్చి రేపొద్దున మళ్ళీ మీ ముందర దగ్గరకు వస్తురక్క. సర్పంచ్లని, ఎంపీటీసీలని, జడ్పీటీసీలని, ఎంపీపీలని, సొసైటీలని, జిల్లా పరిషత్లని, మండల పరిషత్లని మళ్ళీ మీ దగ్గరకు వస్తారక్క. నేను ఇప్పుడు ఒక్కటే చెబుతున్నాక్క, ఆడిని చూసినాం బీఆర్ఎస్ ఆడు దొంగ అని దించేస్తుంది. మరి ఈయన్ని ఎక్కించినాం, ఈడిక్క గజ దొంగ వెళ్ళిండు కాంగ్రెస్ వాడు. మరి ఈయన్ని దించడం వాడిని దించడం. మరి మీకోసం కష్టపడే పిల్లలు ఓడల్లా చూడరక్క, లబ్బర్ చెప్పులు తప్ప, చిరిగిపోయిన జీన్ పాయింట్లు తప్ప భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఉండదు. కానీ నిజాయితీగా పనిచేసే ధైర్యం ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తకే ఉంది. కాబట్టి రేపొద్దున టీఆర్ఎస్ వాడి మీద కోపంతో కాంగ్రెస్ వాడికి వేసినాం, కాంగ్రెస్ వాడి మీద కోపంతో మళ్ళీ టీఆర్ఎస్ వాడికి వేస్తామంటే కుదరదక్క. మన కోసం కష్టపడ్డాడు, మన కోసం జెండా మోస్తాడు. యాడన్నా ఒక ఆవుకు ఓడన్నా ఇట్లా తీసుకపోతుంటే ఊరికి ఆపెట్టాడు మనోడక్క. ఆ ఓలదైతే పోయి యాడన్నా ఒక గుడికి రాయి దెబ్బ తగిలితే ఊరికి ఆపెట్టాడు బీజేపీడక్క. ఎవరన్నా ఒక అక్కకో, ఒక అమ్మకో, ఒక అయ్యకో కష్టం వచ్చిందంటే అరే వీళ్ళు నా బిడ్డలు అని ఉరికిటోడు బీజేపీడక్క. గసుంటి బీజేపీ పార్టీని, గసుంటి బీజేపీ వాళ్ళను మీరు ఆశీర్వదించాలని చెప్తూ ఈ యొక్క ఒక సంవత్సర పరిపాలన, కాంగ్రెస్ పార్టీ సంవత్సర పరిపాలనలో ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తుంది, ముఖ్యంగా రూరల్ ప్రజలను అన్ని రంగాల్లో మోసం చేస్తూ అన్ని రంగాల్లో వైఫల్యం చెందిన కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఈ దర్పల్లి గాంధీ సాక్షిగా బహిరంగంగా మేము హెచ్చరిస్తున్నాం, బహిరంగ సవాలు విసురుతున్నాం. ధైర్యం ఉంటే భూపతి రెడ్డి గారు చర్చకు రండి, ఏం అభివృద్ధి చేశారో మేము
ఈ రూరల్ కానీ ఈ జిల్లాకు కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నుంచి ఏం తెచ్చామో మేము చెప్తాం. మీరేం తెచ్చారో మీరు చెప్పండి. మీరు ఎందులో వైఫల్యాలు చెల్లారో చెప్పండి. 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఏమైనా చెప్పండి. గల్ఫాలను ఆదుకునేది ఏదో చెప్పండి. రైతాంగ విషయంలో ఏం చేశారో చెప్పండి. మహిళలు, అక్కలు, చెల్లెలు ఏమన్నంటే అంతకుముందే బసక్క దర్పేలికి ఒక కొత్త బస్సు లేదు, రూరల్లో ఒక కొత్త బస్సు లేదు, ఒక డీపో లేదు, ఒక ఇది లేదు, బస్ స్టాండ్ లేదు. అవే బస్సులు సొరగొట్టు ఫ్రీ. ఆడికేం పోయింది, ఈడికేం పోయింది. అక్కలందరినీ అలా దొరగొడుతున్నారు, తిరుగుతున్నారు వీళ్ళు. అదొక్కడి తప్ప ఏదన్నా చేసిందా? కొత్త కోడలు వస్తే రేషన్ కార్డులు ఎక్కిందా కానీ అని అడుగుతున్నాం. అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని తెలియజేసుకుంటూ, ఎందుకంటే మరొక్కసారి ఇక్కడికి వచ్చిన అందరికి చెప్తున్నాను, మనందరం ఇది అయిన తర్వాత బైకులు తీసుకొని అక్కడ అయ్యప్ప పూజ అవుతుంది. ఆ పూజ దగ్గరికి వెళ్ళి అందరం దండం పెట్టుకుని ఒకటి అడుగుదాం అయ్యప్పను, ఆ దేవుణ్ణి మనందరం కూడా మనస్ఫూర్తిగా. ఈ కాంగ్రెస్ నాయకులకు ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయా 3 సంవత్సరాలు ఉన్నాయా నాకు తెలియదు. వాళ్ళ అధికారం వాళ్ళ దాంట్లో వాళ్ళు కాలు గుంజుకుంటారా, జమిలీ ఎలక్షన్లు వస్తాయా, ఏ వస్తాయో తెలియదు. కానీ ఉన్నన్ని రోజులు ఒక మంచి బుద్ధి తెచ్చి ఈ దరిపెల్లి, ఆ సిరికొండ, ఆ ఇందల్వాయి, ఆ జక్రాలపల్లి, ఆ డిచ్పల్లి, ఆ మోపాలు, ఆ రూరలు, ఆ గుండారము, ఆ ప్రాంతం డెవలప్ అయ్యేందుకు ప్రయత్నం చేయండి అని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయడానికి వచ్చేసిన మీ అందరూ కూడా ఇలా ఎన్నెలు లేని భగవంతు సూర్యుడికి కూడా కాంగ్రెస్ వాళ్ళ మీద బాగా కోపం ఉన్నట్టుంది. ఈ మధ్య ఎన్నెలు లేని అంతగానం ఎండగొడుతున్నది. మన పద్మారెడ్డి గారు ఇప్పుడే కొంచెం ఆరోగ్యం ఇదే ఉంది. కాబట్టి మరొక్కసారి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి తరఫున ఇక్కడికి ఇచ్చిన అందరం కూడా బైకులు తీసుకొని ఒకటేసారి ఆ అయ్యప్ప మందిర్ ఆ యొక్క ఏదైతే స్కూల్లో గ్రౌండ్ లో నడుస్తుంది అక్కడికి వచ్చి దేవుడికి మొక్కుకొని అయ్యప్పల ఆశీర్వాదం తీసుకొని బయలుదేరదామని తెలియజేస్తూ భారత్ మాతాకి.